జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అశ్వాపురం మండలంలో సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో యజమానులు డ్రైవర్స్తో కలిసి పోలీస్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. వాహన యజమానులు డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, వాహనాలను మద్యం సేవించి నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా కుటుంబాలను గుర్తుకు తెచ్చుకుంటూ నడపాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం జాతీయ రోడ్డు భద్రతా ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సిఐ అశోక్ రెడ్డి మాట్లాడారు. వాహనదారులు భద్రతా భావంతో నడపాలని, మద్యం సేవించి అభద్రతా భావంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం కావద్దన్నారు. మితిమీరిన వేగం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. భార్య బిడ్డలతో పాటు కుటుంబాలు మీపై ఆధారపడి ఉంటాయని గుర్తు చేసుకుంటూ వాహనాలను నడపాలని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, జనసంచారాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనం నడిపి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత వాహన యజమానులపై, డ్రైవర్లపై ఉందన్నారు. జనవరి 1, 2025 నుంచి జనవరి 31, 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నందున దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు, అదేవిధంగా మనుగూరు డిస్టిక్ శ్రీ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేసి నిత్యం మనకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఇదని నిర్వహించడం జరిగింది. ఈ రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రజలందరికీ అవగాహన కలిగించే విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరిలో కూడా అవగాహన పెంపొందించి రోడ్డు భద్రతా నియమాలపై వారికి అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలు నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.